వాళ్ళ నాన్న ఫోన్ చేసి నాకు ఫోన్ చేయొద్దు నువ్వు పోలీస్ కేసు పెట్టేస్తా అది ఇది అన్నాడు. మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఒకవేళ కాల్ చేస్తాడేమో, మాట్లాడతారేమో. అయితే అప్పుడేం పెట్టున్నాడు బషీర్, హార్ట్ సింబల్ ఎరిగిపోయినట్టు పెట్టున్నాడు. మా అమ్మ ఏమో స్వాతికి ఏమో అడిగింది అనుకుంటా. అయితే మీ అమ్మాయి నాతో మాట్లాడలేదు, మీ అమ్మాయి గురించి నాకు చెప్పకండి. చూడండి గైస్, నన్ను ఈరోజు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారు, ఇంటర్ పిల్లల్ని చేసేస్తున్నారు. అనుకున్నా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే బాగున్నాం, మీరు అందరూ కూడా బాగున్నాం చెప్పి అనుకుంటున్నాం. ఈ వీడియో ఏంది మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ రోజు అయితే మళ్ళీ స్టోరీ, అది కూడా శిల్పారామంలో చెప్పాలి అనుకుంటున్నాము. పార్ట్ 2 కోసం చాలామంది అయితే చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతూ ఉన్నారు, ఏం జరిగిందని. సో లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఒక మంచి ప్లేస్ చూసుకోండి. ఓకే, గాయ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాము మనం. సో ఎక్కడ దాకా వచ్చింది మన లవ్ స్టోరీ? ఎక్కడ దాకా వచ్చింది వాళ్ళు కామెంట్ చేస్తారులే, కానీ మనం చెప్పాలి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది. ఎక్కడ దాకా వచ్చింది అంటే మీ అమ్మలు తిడుతా ఉన్నారు అక్కడ దాకా అనమాట. నువ్వే చెప్పావు అప్పుడు కాల్ చేసి ఇలా వేసుకున్నారు అని చెప్పావు. దాని తర్వాత ఏం జరిగింది చెప్పు. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 months అయితే లేదు, కాల్ లేదు, ఏం లేదు. అలా చాలా రోజులు అయితే అయింది, చాలా రోజులు అయితే ఫీల్ అయ్యాను అనమాట. నేను కూడా మళ్ళీ ఫోన్ లేదు, ఎగ్జామ్స్కి వెళ్ళింది కదా, మంచిగా రాస్తుందో లేదో అని చెప్పి కొన్ని డేస్ అయితే అలానే బాధపడ్డాను. సో కొన్ని నెలల తర్వాత అయితే మళ్ళీ నాకు ఫోన్ చేసింది. అప్పుడు ఎవరో అనుకున్నాను నేను, కాకపోతే తను ఫోన్ చేసి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు. నేను అప్పుడు అనుకున్నా ఎందుకు మళ్ళీ ఫోన్ చేసిందా అనుకున్నా. ఏం చెప్పారు నీకు? ఇంకా నుంచి ఫోన్ చేయొద్దు, మా అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా, చంపేయాలనుకుంటున్నావా, ఎంతోమంది చంపేస్తారు మా ఊర్లో అలాగా, అది ఇది అని చెప్పిన తర్వాత కామ్గా అయిపోయాను. మళ్ళీ తనే ఫోన్ చేసి 2-3 సార్లు అయితే వాళ్ళ నాన్న ఫోన్ చేసి నాకు ఫోన్ చేయొద్దు నువ్వు పోలీస్ కేసు పెట్టేస్తా అది ఇది అన్నాడు. నువ్వు చేయలేదు కదా ఫోన్, అది అప్పుడే కాదులే, నేను కాల్ చేశా. అయితే గొడవ ఇలా ఇంట్లో తెలిసింది కదా. అయితే నాకు ఎగ్జామ్, ఇంకా నేను ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళలేదు. బాగా ఏడ్చేసాను, కళ్ళు మొత్తం ఎర్రగా ఏమో అయిపోయాయి, ఏమో మొత్తం నేర్చేసాను. అయితే ఎగ్జామ్కి రామని మా ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. అయితే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే నేను ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఒక్కదాన్నే ఇంకా రెడీ అయిపోయి ఏమో ఎగ్జామ్కి వెళ్ళిపోయాను. నా ఫేస్ కూడా డిఫరెంట్గా ఏడ్చి ఏదొక రకంగా ఉంది. మా ఫ్రెండ్స్ అడిగితే ఏం లేదు అని చెప్పిన, ఎవరికి చెప్పలేదు. అలా వెళ్ళి ఎగ్జామ్ రాసేసాను. దాని తర్వాత నేను స్కూల్కి వెళ్తే మా అమ్మ వాళ్ళు అయితే బషీర్కి కాల్ చేశాను కదా, నేను ఇలా మా అమ్మమ్మ వాళ్ళే మొత్తం కాల్ చేశాను, మాట్లాడాను చెప్పాను కదా. అయితే మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఒకవేళ కాల్ చేస్తాడేమో, మాట్లాడతారేమో, మా నెంబరు తన దగ్గర ఉంది అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ సిమ్తోనే కదా నేను మాట్లాడింది, ఆ సిమ్ని తీసి ఇరగొట్టేసి మా అమ్మమ్మకి ఇంకొక సిమ్ తీసుకొని వేరే నెంబర్తో అది వేసారు. ఈ సిమ్కి ఏదో అయిందంటలే ఏదో అని చెప్పి మా అమ్మమ్మకి ఏదో చెప్పి ఉంది కదా, వెళ్ళి చెప్పి నెంబర్ ఉందని, నీ దగ్గర కూడా ఉందని, నువ్వు మళ్ళీ కాల్ చేస్తావేమో అని చెప్పేసి, ఒకవేళ మళ్ళీ నడుస్తుందేమో మన మధ్య అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ నెంబర్ తీసుకొని గైస్ ఇక్కడైతే చాలా మంది తిరుగుతా ఉన్నారు, అటే చూస్తా ఉన్నారు. మాకు కొంచెం నాకైతే ఏం లేదు గైస్, ఇక్కడ ఎవ్వరు లేరు, అట్లా తిరుగుతూ ఉన్నారు బయట. అబ్బాయి ఎవ్వరు నవ్వలే, కావాలంటే అటు చూపించు. కావాలని చూపించింది ఎవరైనా చూసారు అనుకో, ఏంద్రబ్బాయి ఏం చేస్తుందని చెప్పి చూసాను అనుకో నవ్వుతున్నా. నువ్వు కొన్ని అయితే సో మనం వీడియో తీయడానికేమో వచ్చున్నాము. బ్యాక్గ్రౌండ్ బాగుంది, కామెంట్ చేయండి, నా న్యూ లుక్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. బషీర్ బాగున్నాడు అని చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి బషీర్ బాగున్నాడు అని చెప్పేసి. అయినా బాగున్నాడు మా అన్న అని చెప్తారు కదా. సో సారీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సిమ్ తీసేసి వేరే కొట్టేసి వేరే సిమ్ వేసి వచ్చారు. వచ్చిన తర్వాత అలాగా కొన్ని డేసే అలా డేస్ అవుతుంది. అయితే నేను మా ఫ్రెండ్స్కి ఎవ్వరికి తెలీదు ఇలా నేను తన్ని లవ్ చేస్తున్నాను, ఇలా మాట్లాడాను అని ఎవ్వరికి తెలీదు. అయితే ఎలా మాట్లాడాలి అని కొన్ని రోజులు వేసి మాట్లాడలేదు, ఏం లేదు.
ఏడుస్తా, ఎవ్వరితో మాట్లాడకుండా పడుకోవడం. 6కి తినడం లేకపోతే అలాగే పడుకోవడం, 6కి 7కి పడుకోనేయడము, మళ్ళీ పొద్దున్నే లేగడం, సైలెంట్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవడము. ఇక అదొక రకంగా ఒంటరిగా అదొక రకంగా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని. ఇంకా ఎక్కువ మాట్లాడుకున్నా ఇంట్లో అలా ఉండడం అలా చేశాను నేను. ఎందుకు ఆటోమేటిక్గా అలా అయిపోయింది ఇంకా నాకు. దాని తర్వాత కొన్ని డేస్కేమో నేను ఎలా మాట్లాడాలో గుర్తులేదు నాకు. మా ఫ్రెండ్స్కి అయితే ఎవరికి చెప్పలేదు. మా ఫ్రెండ్స్కి చెప్పుంటే మేబీ వాళ్ళ వాళ్ళ ఫోన్తో ఎవరితో అయినా చాట్ చేసి ఉంటే ఎవరికి చెప్పలేదు. అలాగని చెప్పి ఆఫ్ చేసేస్తాను నేను ఇప్పుడు. ఎవరంటే వాళ్ళు వస్తున్నారు. అలాగా కొన్ని డేస్ అయితే అయిపోతుంది. ఇంకా నేను అలాగే అయిపోతున్నా. ఏం చేస్తున్నా అంటే కోమలోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇంకా డేస్లో. ఏం చేసినా అంటే మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది. ఒక ఫ్రెండ్ దగ్గర అయితే ఫోన్ లేదు. సరే ఆ ఫ్రెండ్ని కల్పించుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు సరే స్వాతి తను కూడా వస్తుంది కదా, అందరం కలిసి వెళ్దాం స్కూల్కి అని చెప్పేసి నేను స్వాతి అన్న ఫ్రెండ్, ఐశ్వర్య అన్న ఫ్రెండ్, ధనలక్ష్మి అన్న ఫ్రెండ్ అండ్ లావణ్య అన్న అమ్మాయి అందరం కలిసిపోదాము అని చెప్పేసి మేము ముందు రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్తాం. అంటే కొంచెం అటు దగ్గరే, కొంచెం లోపలికి వెళ్ళాలి. అలా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు కూడా చూస్తారేమో వీడియో. సో అలాగా వాళ్ళకి కూడా తెలియదు నేను మాట్లాడేది. జస్ట్ వాళ్ళకే నేను కాదు, నేను మాట్లాడేది వాళ్ళ ఫోన్తో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కల్పించుకొని వెళ్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. వెళ్ళి అలాగా మా ఫ్రెండ్ ఫోన్ ఉంది కదా, ఏదో సంథింగ్ ఏదో వీడియోస్ ఏదో మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని అలాగా నెంబరు సేవ్ చేసుకొని వాట్సాప్లో మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని నా మీద ఫోన్ చూస్తానో ఫోటోలు చూస్తానో ఏదో రోజు వెళ్తాం. అంటే ఒక రోజు వెళ్ళినా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఏంటి ఫోన్ ఎవరి దగ్గర లేదు, ఎలా అని చెప్పేసి సరే ఐడియా వచ్చింది, నిజమే తన దగ్గర ఫోన్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళినప్పుడు దాని దగ్గర ఫోన్ తీసుకొని త్వరగా వాట్సాప్ ఓపెన్ చేసి నెంబర్ సేవ్ చేసుకొని, నాకు నెంబర్ సేవ్ చేసుకుంటేనే వస్తుందని తెలుసు. ఇప్పుడు నెంబర్ సేవ్ చేసుకొని మెసేజ్ చేసేదాన్ని. అయితే అప్పుడు ఏం పెట్టినాడు బషీర్, హార్ట్ సింబల్ ఎరిగిపోయినట్టు పెట్టినాడు. నాయన అయ్యో అమ్మ ఇంత ఫీల్ అయిపోతున్నాడా నాయన అనుకున్నా నేను. పెట్టినాడు అమ్మ ఇంత ఫీల్ అయిపోతున్నాడా నాయన, ఓయమ్మ ఇంత ప్రేమ ఇంత లవ్వా అని చెప్పి అనుకుని నేను ఎక్కువ ఫీల్ అయిపోయినా ఇంకా అని చెప్పి నేను ఫీల్ అయిపోయినా. ఓకే ఎందుకు వన్ డే మాట్లాడినా, నువ్వు మెసేజ్ చేసావు, నువ్వు మాట్లాడుతున్నావా, ఏమైంది, ఏమన్నారు, ఎలా తెలిసింది ఏంటని అడుగుతా ఉన్నాడు. ఇలా తెలిసింది, చూశారు, ఇలా అంటే ఏమన్నా అన్నారా అంటే అన్నారు, ఇలా అయింది అని చెప్పాను. ఎలా అయింది అంటే ఇలా తిట్టారు, ఇలా చెప్పమన్నారు, నెంబర్ చెప్పాను, లొకేషన్ చెప్పాను, ఫోటో ఇచ్చాను, కేసు పెట్టమని చెప్పి కేసు పెట్టమని నేను కాదు, ఇలా తెలిసింది అయితే అలాగా మాట్లాడాడు. తిన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి అని అలా మాట్లాడాడు. ఓకే నా స్కూల్కి టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి, ఎవరికి తెలియకుండా చేశాను, నువ్వు మళ్ళీ నెంబర్కి చేయకు, ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను, నేను మళ్ళీ ఎప్పుడైనా చేయాలనిపిస్తే చేస్తాను అని చెప్పాను. ఓకే బాయ్ అని చెప్పాడు. నేను స్కూల్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ వెళ్ళాను నేను ఫోన్ చేయడానికి, మెసేజ్ చేయడానికి. ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయడానికి. మళ్ళీ ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా. సో అలాగ మళ్ళీ వెళ్ళి మళ్ళీ మా ఫ్రెండ్స్ రోజు నేను రాను అని చెప్తే ఒక్కదాన్నైనా నేను ఫ్రెండ్ కోసం వెళ్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను రెడీ అయ్యి ఉండేది కాదు. నేను త్వరగా రెడీ అయిపోయి పొద్దున్న వెళ్ళిపోయేదాన్ని కొంచెం ఫాస్ట్గా. చూస్తే తను అనుకోనిలే కానీ అలా అని చెప్పి త్వరగా వెళ్ళేదాన్ని. తను రెడీ అయ్యేటప్పుడు సరే ఫోన్ చూసుకో అని చెప్పించేది. ఫోన్ చూసుకోం కదా మనం. మళ్ళీ నేను నెంబర్ సేవ్ చేసి మళ్ళీ బషీర్కి మెసేజ్ చేశాను. ఆయన నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ అలాగేంది, ఎందుకు ఇంకా హార్ట్ అలా పెట్టుకున్నావు, నేనేం నీకు బ్రేకప్ చెప్పలేదు, నేనేం నిన్ను మోసం చేయలేదు, నేను నీతో మాట్లాడుతున్నాను కదా, ఇంకా ఎందుకు హార్ట్ బ్రేక్ పెట్టుకున్నావు, ఎందుకు అబౌట్ అలా పెట్టుకున్నావు వాట్సాప్కి తీసేయంటే, సరే తీసేస్తాను, అదేం కాదులే, అదేం లేదులే అని చెప్పేవాడు. ఓకే అని చెప్పి కొన్ని రోజులు అలాగే మాట్లాడుతూ ఉండేదాన్ని నేను. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ అలా మాట్లాడుతూ ఉండినా. మళ్ళీ అలా టైం అయిపోయేది, మళ్ళీ వెళ్ళిపోయాయి. ఒక 1 వీక్ ఏమో అలా మాట్లాడాను. 1 వీక్ అలాగే మాట్లాడుతుంటే అయితే తర్వాత ఏమో మా స్వాతి అని చెప్పాను కదా, మా బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ చూడండి గైస్ ఎంతమంది ఉన్నారు, తిరుగుతానే ఉన్నారు. అయినా మేము మీకోసం వీడియో అయితే తెస్తాం. బషీర్కి బాయ్ వేస్తుంది.
భయం కాదు నాకు, భయం వేస్తుంది గాయస్. భయం లేదు కానీ వాళ్ళు అలానే చూస్తూ ఉంటారు, అదే నాకు నచ్చదు, మండిపోతుంది. చూసుకొని యూట్యూబర్స్ వీడియోస్ చేయకుండా ఏం చేస్తారు అయితే? నువ్వు యూట్యూబర్ నువ్వా? ఓరా నాయన. యూట్యూబ్లో వీడియో పెట్టే వాళ్ళందరూ యూట్యూబర్స్ అండ్ మోనిటైజేషన్ కూడా అయింది. ఇప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ మేము. ఎంత హ్యాపీగా పొద్దున్న గంటలు వేస్తున్నాం గాయస్ మేము ఇద్దరం. డాన్స్ వేసిన. సో వీడియో టాపిక్ మార్చొద్దు, మాట్లాడుకుందాం తర్వాత. అలా 1 వీక్ మాట్లాడుకున్న తర్వాత మేము వచ్చేసి మా ఫ్రెండ్ స్వాతి అన్న అమ్మాయి ఏం చేసింది అయితే, మా అమ్మ ఏమో స్వాతికి ఏమో అడిగింది అనుకుంటా. అయితే మీ అమ్మాయి నాతో మాట్లాడలేదు, మీ అమ్మాయి గురించి నాకు చెప్పకండి, నాతో రావట్లేదు రోజు స్కూల్కి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది తన దగ్గర రావడానికి, వెళ్ళి ఫోన్ నొక్కొని వీళ్ళ తర్వాత వస్తున్నారు అని చెప్పింది గాయస్. అంతే ఇంకా చెప్పింది గాయస్, అంతే ఇంకా చెప్పడంతో మా అమ్మ కాముంది. తను వెళ్ళిపోయాక మళ్ళా చంప పగిలిపోయింది గాయస్. నాకు చంప పగిలిపోయి, నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంత చేసి మేము వెళ్ళి సిమ్ తీసేసి అలా చేస్తే అని చెప్పి మా అమ్మ నా చెంప పగలగొట్టింది గాయస్. ఎందుకు మేము ఇంత చేస్తే మాట్లాడకూడదని చెప్పి మేము వెళ్ళి సిమ్ కూడా తీస్తే నువ్వు వాళ్ళ ఫోన్తో కూడా చేస్తున్నావా అని నా చెంప పగలగొట్టేసింది. దాని తర్వాత నేను ఫుల్ ఇంకా కొట్టింది, ఏడుస్తా ఉన్నాను. ఈ పిల్ల ఎందుకు చెప్పింది, ఈ పిల్ల అసలు ఎంత పని చేసింది అని చెప్పి తనకి తిట్టుకున్నాను నేను. అంటే తెలియదు కదా ఎవరికి, నేను ఎవ్వరికి చెప్పలేదు అసలు. చెప్పుంటే మేబీ ఒకవేళ సపోర్ట్ చేస్తారేమో తెలీదు. అలా అని చెప్పేసి అనుకుని మళ్ళీ కొట్టింది. అలా మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడడానికి మళ్ళీ భయం వేస్తూ ఉండేది. అలాగా చాలా డల్గా, చాలా ఏమంటారు అదొక దిక్కు ముక్కులు అమ్మాయి వేసిండే. నువ్వు మళ్ళీ అటు చూస్తే నీ తలకి సరే కానీ నువ్వు అక్కడ ఎందుకు చేపెట్టుకుంటావు? చాలా మంది వస్తున్నారు ఆడ. నిన్నెవరు చూస్తున్నారు? సరే కానీ అలాగా డల్గా అదొక రకంగా అదొక ఫీల్లో సాడ్గా అలా ఉంటా ఉండేదాన్ని రోజు. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా చూస్తే టీవీ చూడడం, త్వరగా పడుకొనేసేయడం అలా చేస్తూ ఉండేదాన్ని. నువ్వు మీ ఇంటి దగ్గర ఎలా ఉండేవాడివి? కాల్ చేస్తానే ఉండేవాడివా? చేస్తేనే పదలే అనుకునే ఉండేవాడు? ఆయన అట్లా ఉండలేదు కానీ చేసింది కదా చాలా, నేను ఇంకా గుర్తున్నాను అనిపించింది. అంతేనా అనిపించింది. మళ్ళీ ఇంట్లో తెలిసేలాగా చేస్తామో మళ్ళీ ఎక్కడ తిడతారా అని చెప్పి భయం కూడా ఉండింది, చేయలేదని చెప్పి బాధ కూడా ఉండింది. మధ్యలో కొంచెం ఏదో డిస్టర్బెన్స్ అయితే అయింది చాలా మంది. ఇప్పుడు కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, సో సాంగ్స్ ఏదో పెట్టున్నారు, అది నాయిస్ కూడా వస్తుంది చాలా. మేము ఎంతో చెప్పాలనుకున్నాం, కాకపోతే ఇక్కడ నాకైతే అసలు అటు ఇటు వాళ్ళ ఇల్లు చూస్తాం అంటే అసలు ఏమనుకున్నా కూడా మర్చిపోయింది ఉంది. ఎందుకంటే చాలా మంది తిరిగి చూసేది, సో అందుకనే ఏం చెప్పట్లేదు. ఆయన కంఫర్ట్ గా లేడు. చూడండి గైస్, నన్ను ఈరోజు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారు, ఇంటర్ పిల్లల్ని చేసేస్తున్నారు. సరే ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇక్కడికి ఆపి ఒక 2 days తర్వాత మళ్ళీ పెడతాం. ఈ లోపు ఈ వీడియోలో శిల్పారామం మేము ఎక్కడికైతే వచ్చాము ఇక్కడ లొకేషన్ చూపిస్తాం, చూసేయండి. ఓకేనా? ఓకే గైస్, మేము సారీ ఇక్కడ వరకు అయితే చెప్పాను నేను. ఇంకా చాలా చెప్పాలి, చాలా ఉంది, ఇంకా చాలా ముందు ఇంకా చాలా ఉంది. చాలా ఉంది. నాకు ఇప్పటి వరకు నోరే తెరవలేదు. చాలా ఉంది, చాలా ఉంది, కాకపోతే నోరు తెరవలేదు. నువ్వు ఇప్పటి వరకు వాళ్ళని చూడటమే సరిపోతుంది, వాళ్ళని చూడటమే సరిపోతుంది. అదుకో మాట్లాడితే వీడియో మొత్తం అటు తిరిగే ఉంటుంది. దీనికేం సంబంధం మీరు చెప్పండి గాయస్, అటు వెళ్ళే దీనికేం సంబంధం? మీరు చూసేది నిన్ను వేసింది ఆయన వేసుకుంటున్నాడు. సో గాయస్ చాలా నాయిస్ ఉంది, సో ఇంటి దగ్గర తీయడం బెటర్ అనిపిస్తుంది మాకు. ఒక మంచి లొకేషన్ తీసి మంచిగా తీద్దాం అనుకున్నాం, కాకపోతే పార్క్ ఏమైనా వెళ్ళి లేకపోతే పార్క్ పోదాం అనుకున్నాం. నేను అన్న శిల్పారామం దగ్గరే కదా పోదాం అన్నాడు. వచ్చిదాం, ఏమైనా మాట్లాడా చెప్పండి, ఏమైనా చెప్పండి. బషీర్ నెగిరెగిరి తన్నా గైస్, అవునా కాదు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం శిల్పారామం అయితే చూద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా చాలా బాగుంటది, స్కిప్ చేయొద్దు ఎవరు, చాలా బాగుంటది. చూడండి, ఇప్పుడు మేము బోటింగ్ కూడా చేద్దాం. బోటింగ్ నేను చేయను, నేను అసలు నీతో మాట్లాడాను. పో వాళ్ళకి లవ్ స్టోరీ. సరే, మీకు బోటింగ్ ఆల్రెడీ చూసుంటారు ఇంట్రోలో. ఇక్కడే చేసి ఇంట్రోలో అది కాదు నేను చెప్పింది, తీసారు ఇంతకు ముందు ఒక వీడియోలో అది పైన కార్డ్స్ లో అయితే వదిలేస్తాం, అది చూడండి ఒకసారి. చాలా ఫన్ ఉంటది. ఇంతకు ముందు చాలా ఇయర్స్ బ్యాక్, అది చిన్న పిల్లల్లా ఉంటాం మేము అక్కడ. సో ఇక్కడే మేము అది తీసింది కూడా, చూడండి. శిల్పారామం అయితే కంటిన్యూ చేద్దాం గైస్. శిల్పారామం వీడియో అయితే చూడండి గైస్. ఇక్కడ చూడండి గైస్, అసలు ఎంతమంది అయితే తిరుగుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్గా, అక్కడే బోటింగ్ చూపిస్తాను నేను. చాలా మంది అయితే బోటింగ్ చేస్తున్నారు అక్కడ.
ఇది బోటింగ్ ప్లేస్ గైస్. ఇక్కడ చాలా మంది అయితే బోటింగ్ చేస్తున్నారు చూడండి. आप उधर दूसरी चीज देखेंगे ఎన్ని చేపలు ఉన్నాయి. చాలా చేప పిల్లలు కూడా ఉన్నాయి కదా, చిన్న చిన్నవి. ఇదే చిన్న చిన్నవి. ఇక్కడ చిన్న పెద్దగా కనిపించట్లేదా? చిన్న అంటున్నావా? అక్కడ పెద్దవి ఉన్నాయి, ఇక్కడ చిన్నవి ఉన్నాయి. అన్నీ మొత్తం చెరువు మొత్తం ఉన్నాయా? అన్నీ ఎలా బ్రతుకుతున్నాయి ఒక దగ్గర? ఇది చేపల చెరువు ఎప్పటి నుంచో ఉంది, వదిలేస్తున్నారు, అందుకని బతుకుతున్నాం. మీ బంద దానిలో వేశారు వాళ్ళు చూడ్డానికి వస్తారు. ఎన్ని చేపలు ఉన్నాయి? ఏం చేపలు అయ్యి? ఈత కొట్టే చేపలు. అన్ని చేపలు ఈత కొడతారా? చాలరా. అది కనిపించదులే కానీ ఇక ఈ వీడియోలో చెప్పు. ఎన్ని ఇంకా వీడియోలు ఇంత ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి. ఇంకా పైకి పోవాలి, అక్కడ కూడా బాగుంటుంది. అన్నీ బాగానే ఉంటాయి. బొమ్మ చూడు ఎలా ఉంది. బొమ్మ ఎట్టుంది? మంచిలాగా లేదు అది. ఎలా పూలు పోయకూడదు, 500 పైన. ఎవరు చెప్పారా? అవును. కాంట్ రీచ్ అంట. మీ అమ్మ ఫోన్ చేయి, మీ అమ్మ ఫోన్ ఉంది దగ్గర. తీసుకురాలేదు. తీసేది రాదు, ఏం రాదు నీకు. మళ్ళీ నాకు తీసేది రాదు కాబట్టి నేను నీకు చెప్పాను తీయని. నా కాళ్ళు నొప్పి. పోదాం. మీ నాన్న మీ తాత. మా తాత
మటన్ లేకపోతే ఇది మా హోమ్ టూర్ గైస్. ఓకే గాయస్, ఈ వీడియోలో అయితే ఇంకా ఇంతే. ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంటి దగ్గర అయితే ఇద్దాము. అది మాత్రం ఇలా ఉండలే గాయస్, మీరు డిస్పాయింట్ అవ్వరని మేము అనుకుంటున్నాము. సో సారీ, ఈ వీడియో ఇలా అయిపోయినందుకు మేమేం చేయలేము. ఓకే బాయ్ 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 బాయ్.